హలో! హాయ్ అండి అందరికీ. అందరెలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఛానల్ నేమ్ వచ్చేసి సౌమ్య కొన్నూరు. కొత్తగా చూసేటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మర్చిపోకండి. ఇదైతే వీకెండ్ మినీ వ్లాగ్ అండి. మేమైతే అరుణాచలంకి వెళ్ళాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, అవ్వలేదు. ఏదో ఒకటి ఆటంకం, ఏదో ఒకటి ఆటంకం. ఎందుకో అవ్వలేదు. చాలా రోజుల నుంచి ఒక 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం, అవ్వట్లేదు. కానీ ఫైనలీ మొన్న వెళ్ళాము అరుణాచలం. ఇది వీకెండ్ సాటర్డేది. అది బైక్లో వెళ్ళాం. లాంగ్ డ్రైవ్ ఫస్ట్ టైము. అంత దూరం వెళ్ళడం ఎప్పుడు వెళ్ళలేదు, అంత లాంగ్ డ్రైవ్. ఆ, వెళ్ళాము. నిజంగా చాలా బాగా హ్యాపీగా అనిపించింది వెళ్ళడం. ఎర్లీ మార్నింగ్ 4:30కి బయలుదేరామండి. ఇక్కడ బెంగళూరు నుంచి 4:30కి బయలుదేరితే అక్కడ ఆల్మోస్ట్ 9-9:30 అయిపోయింది మాకు అరుణాచలం రీచ్ అయ్యేపటికే. మధ్యలో బ్రేక్స్ అయితే ఇచ్చుకుంటూ వెళ్ళామండి. ఒక 60 కిలోమీటర్స్ కల్లా బ్రేక్స్ అయితే ఇచ్చుకుంటూ వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్కి స్టాప్ చేసాము, మళ్ళీ టీకి కూడా అలాగే స్టాప్ చేసాము. కాఫీకి, టీకి తాగడానికి అలా మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ వెళ్ళాము. కంటిన్యూస్గా అయితే లాంగ్ డ్రైవ్ చేయలేదు. మా బాబుని అయితే ఇంట్లోనే వదిలేసిపోయాము. మా బ్రదర్ ఉంటారు మాతో పాటు, వాడు చూసుకుంటాలే అన్నట్టు మేము ఇంట్లోనే వదిలేసిపోయాము. పిలుచుకెళ్ళలేదు. ఎర్లీ మార్నింగే బయలుదేరాం కదా, మేము బైక్ డ్రైవింగ్ కదా, అది కాక చిన్నోడు ఎందుకులే అని పిలుచుకెళ్ళడం వదిలేసి ఇంట్లో వదిలేసి మేమైతే వెళ్ళాము. అరుణాచలం రీచ్ అయిపోయినాక ఫస్ట్ అక్కడ టీ తాగామండి, కొంచెం రెస్ట్ కోసం అన్నట్టు. టీ తాగేసి అక్కడే బైక్ పార్క్ చేసేసి లోపల టెంపుల్లోకి వెళ్దామని, తెలియదు కదా ఫస్ట్ టైం కదా, అక్కడ కనుక్కొని వెళ్దామని కనుక్కున్నాము. పక్కనే ఉన్నింది ఎంట్రీ. రాజగోపురం దగ్గర నుంచి ఎంట్రీ ఇచ్చాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిజంగా ఫుల్ రష్ ఉన్నారు. చాలా ఇది అనిపించింది, ఏంటప్ప ఇంత రష్ ఉన్నారు కదా అనిపించేసింది టెంపుల్లో. మేమైతే 9:30, 10 o'clock అనుకోండి ఎంట్రీ కొట్టాము లోపల టెంపుల్కి. బయటికి రావడానికి ఆల్మోస్ట్ 2 o'clock అలా అయిపోయింది దర్శనానికి. అది 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. మామూలు ఫ్రీ దర్శనం కూడా వెళ్ళలేదు. ఎండ మాత్రం భయంకరంగా ఉంది. మాకైతే ఫుల్ హాట్ అనిపించింది క్లైమేట్. ఈ టైంలో కూడా అక్కడ ఫుల్ హాట్ ఉంది కదా అప్ప అనిపించేసింది. అదే సమ్మర్లో అలా వెళ్తే ఇంకెలా ఉంటుందో క్లైమేట్ ఫుల్ అనిపించేసింది. క్యూ లైన్లో నిలబడేపటికి నిజంగా చాలా టైర్డ్ అయిపోయాము. లోపల స్వామి దర్శనం చేయడానికి వెళ్ళిన తర్వాత అప్పుడు అనిపించింది, అబ్బా ఎంత బాగుందంటే దర్శనం. నిజంగా చాలా బాగా అయింది దర్శనము. బాగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా అరుణాచలం కంప్లీట్ అయిపోయింది ట్రిప్. వెళ్ళాము, అది దర్శనం చేసుకొని నెక్స్ట్ రిటర్న్ బయలుదేరామండి బెంగళూరుకి. ఎందుకంటే ఇంట్లో వదిలేసి వచ్చాం కదా బాబుని, అలా నైట్ టైం స్టే చేయలేదు. నెక్స్ట్ వచ్చేసాం. అలాగే గిరి ప్రదర్శన కూడా ఏం చేయలేదు మేము, ఓన్లీ దర్శనం మాత్రం చేసుకొని వచ్చేసాము. అక్కడ ఏం స్టే చేయలేదు కదా, ఒకవేళ స్టే చేసింటే మేబీ ఉండేవాళ్ళమేమో, చూసేవాళ్ళము. చూడలేదు ఏమి, ఓన్లీ దర్శనం మాత్రం చేసుకొని రిటర్న్ బయలుదేరాము. ఆల్మోస్ట్ బెంగళూరు వచ్చేపటికే నైట్ 8 o'clock అయిపోయింది. మధ్యలో మరి గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చాము. కంటిన్యూస్గా డ్రైవ్ అయితే చేయలేదు. రిటర్న్ వచ్చేప్పుడు ఈవినింగ్ అలాగే టిఫిన్ చేసుకుని వచ్చాము. వీడియో నచ్చినట్లయితే ఒక